జయ శ్రీరామ్. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానము అనంతం. జ్ఞానమే ఒక ఆనందం. జ్ఞానానందము. జ్ఞానం లేని వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండరు. జ్ఞానం ఉంటే ఆనందం ఉంటుంది. ఎలా? జ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడు పొరపాటు చేయరు, పోరు. దురలవాట్లకు దూరమైన వారు, చెడు పనులు చేయని వారు ఆనందంగా ఉంటారు కదా. దానినే జ్ఞానము అంటారు. మనం ఏమి చేయాలో తెలుసుకుంటే ఏం చేయకూడదో అర్థమవుతుంది. కనుక చేయాలా అనే చెప్తే కొంతమంది మాత్రమే అర్థమవుతుంది. ఎందుకు? సాధు స్వభావాలు, సాత్విక గుణస్తులు. 3 గుణాల వల్ల ఉన్నాయి కదా. రజో గుణాల కట్ట చెప్తే లాభం లేదు, వాళ్ళకు గట్టిగా చెప్పాల్సిందే. తమో గుణాలని వాళ్ళని అనేక శిక్షలు వేస్తే కానీ వాళ్ళు దారిలోకి రా. ఇలా ఉంటుంది పరిస్థితి. కనుక జ్ఞానం అనేది ఆనందాన్ని ఇస్తుంది. ఎలా ఆనందించాలో తెలుసుకునేదే జ్ఞానం. జ్ఞానం ఏది అంటే మానవ జన్మ ఆనందించడానికి, సంతోషించడానికి. మధ్యలో కష్టాలు, బంధాలు అవన్నీ తెచ్చుకోవడానికి కారణాలు మనమే అవుతాం, ఎదుటి వాళ్ళు కావచ్చు. కానీ జ్ఞానం ఉంటే అవన్నీ తప్పించుకొని హాయిగా ఉండొచ్చు. ఏ అపాయానికైనా ఉపాయం ఉంది. అపాయంలో ఉపాయం ఉంది. ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా మనకు రాబోయే కష్టాలు తెలుసుకుంటే ఉపాయంతో తప్పించుకోవచ్చు. దీనికి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, అపాయం తప్పించుకోవడానికి ఉపాయం ఉందని. మత్తు వదలరా నిధుర, మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తౌదువురా. మత్తు వదలరా నిధురా, మత్తు వదలరా. అపాయము దాటడానికి ఉపాయము ఉండాలి. సోమరి అయి తిరుగుబాటు సూక్ష్మం గ్రహించలేడు. మహాద్భుతమైనటువంటి డైలాగు నందమూరి తారక రామారావు కృష్ణుడుగా. కాబట్టి అపాయం తప్పించుకోవాలంటే ఉపాయం మనం ఎత్తుకోవాలి అని అంటుంటే, ఇంత లోపల భూతి మరలా ఒక నలుగురు లాక్కొని వస్తున్నారు. ఏమిటిది? ప్రతిసారి వీడు ఎవరు నలుగురు లాక్కొనే వస్తారు, కానీ వీడు ఒకడికి రానంటున్నాడే విచారిస్తాడు. దగ్గర తీసుకొచ్చారు. భూతి దీర్ఘంగా ఇట్లా పెట్టుకొని ఇలా ఆలోచిస్తున్నాడు. ఏం జరిగిందంటే, అయ్యా మేము బాటసారులు. వస్తూ వస్తూ ఈ ఒక గ్రామంలో ఒక ఊరు అన్నప్పుడు ఆ ఊరిలో విశ్రాంతి భవనాలు ఉంటాయి. అది ఎక్కడా అని అడిగాం. అంటే పూర్వకాలం సత్రాలు అంటారు. రాజులు వీళ్ళందరూ కూడా బాటసారులు ఎక్కడన్నా రాత్రి రేపటి నిద్రించడానికి ఒక మంచి విశ్రాంతి భవనాలని పేరు పెట్టారు. ఈ విశ్రాంతి భవనాలు, అయ్యా మేము అడిగాము సత్రం ఎక్కడ అని. సత్రమా అన్నాడు. అప్పటి నుంచి ఇలానే ఉన్నాడు. మేము ఎంత అడిగినా చెప్పడం లేదు, కదలడం లేదు, వదలడం లేదు. తీరా ఈ కాషాయం తడుకున్నాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ కొంతమంది ఇతను పలాని గురువు శిష్యుడు, ఆడికిపోతే కానీ నోరు తెరవడు పోండి అన్నారు. నాయన భూతి గట్టిగా అరిచాడు శిష్యుడు. గురువుగారు నన్ను భంగం చేయకండి అన్నాడు. మరి నాయన చెప్పేది విను, ఏం చేస్తున్నావు, దేన్ని ఆలోచిస్తున్నావు నాకు చెప్పు, ఈ చెయ్యి ఎక్కడ ఎందుకు పెట్టుకున్నావు, విషయం చెప్పురా అన్నాడు. గురువు గారు మీరేమి చెప్పినారు? మరి మామూలుగా చెప్పినైనా నీ గ్రాంధిక భాషతో మా తల పోయేటట్టుగా ఉంది. గురువు గారు ఎప్పుడైనా ఇలాగనే మాట్లాడవాలని చెప్పి తిని కదా మీరు. సరేనా చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పు. వీళ్ళు పోతూ పోతూ ఈ యొక్క ఊర్లో ఎక్కడైనాను సత్రములు ఉన్నదా అన్నాడు. సత్రములు అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు నా అంతరాత్మను అడగాలి. నేను అడిగాను. అంతరాత్మ ప్రబోధం చెప్పేంత ఆగమన్నాను. వాళ్ళు ఆగితే కదా. వాళ్ళు నన్ను అడుగుతూనే ఉన్నారు. వీళ్ళు అడుగుతున్నప్పుడంతా నా ఏకాగ్రత సరిపోయింది. అంతరాత్మ నాకు చెప్పడం లేదు. వాళ్ళు కాసేపు గమ్మున ఉంటే, నెమ్మదిగా ఉంటే ఈ అంతరాత్మ ఏమవుతుంది, నాకు సలహా ఇస్తుంది, అది ఎక్కడో తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు వీరేం చేశారు, నా అంతరాయన పదే 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 నా యొక్క ఆత్మ ప్రబోధం వినేకుంటే అంతరాయం కలిగించారు.
అందుకే నేను చెప్పలేకపోతున్నాను. అంతరాత్మ చెప్పేంతవరకు ఆగండి అంటున్నాను. అంతరాత్మ ప్రబోధం ఊర్లో సత్రం ఎక్కడ చెప్పేది కూడా అంతరాత్మ ప్రబోధం కావాలి నీకు. ఈ దేశం అంతా తిరుగుతూ ఉంటావు, ఎక్కడ ఏదో తెలుసుకోకుండా వాళ్ళు తప్ప రాత్రి అయిపోయింది, ఎక్కడో బస చెయ్యాలి, ఎక్కడో ఈ యొక్క విశ్రాంతి భవనం కావాలంటుంటే నువ్వు సత్రాలు సాగుళ్ళు అంతరాత్మ ఏం చెప్తుంది నీకు? అంతరాత్మ ఏం చెప్తుంది చెప్పరా నాయనా స్వామి? ఏది మంచిదో ఏది చెడ్డది కాదో చెప్పేది అంతరాత్మ. నువ్వు సత్రం ఎక్కడో కూడా అంతరాత్మ పెడితే ఎక్కడ చెప్తుంది? నాయనా పాఠశాలలారా, మీరు ఏమి పోగొట్టుకుంటే అలా కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక గ్రామం ముందర ఉంది, అక్కడ మీరు సత్రంలో పడుకుని హాయిగా ఉండొచ్చు, మీరు వెళ్ళిపోండి అది అన్నాడు. విభూతి అంతరాత్మ ప్రబోధం అనేసి దాన్ని నువ్వు ఈ విధంగా దాన్ని ఉపయోగించుకుంటారా నాయన? అంతరాత్మ ప్రబోధ జ్ఞానం కోసమే ఉపయోగించుకోవాలి. అటులు నా గురువు గారు, అటులైన నేను రేపటి నుంచి జ్ఞానము కొరకే అంతరాత్మను అడుగుతాను అన్నాడు. ఏదో మా తాడు, నువ్వు కూర్చొని నీ పని నువ్వు చేసుకో అని శ్రావణభూతి అనేసరికి గురువు గారు ఈ శ్రావణభూతిని పదే నన్ను విసిగించుచున్నాడు. వాడు విసిగించలేదనైనా తండ్రి, నేను వెళ్ళి వంట కార్యక్రమం చూడు, ఇప్పుడు నువ్వు వండకపోతే మాకందరికీ పస్తులు అన్నాడు సత్యనిష్ఠుడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.